ఛత్రపతి మహారాజ్ ఒక దొంగ, అతను పిరికివాడు, మొఘలులతో రహస్యంగా యుద్ధం చేసేవాడు. ఈనాటికి ఇలాంటి వార్తలు మీరు చూసే ఉంటారు. తప్పు వాళ్ళది కాదు, తప్పు మన చరిత్ర పుస్తకాలది. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భగవంతుడితో సమానం. స్టేట్ బుక్స్ నుండి ఈ విషయాలు మిస్ అయ్యాయి. చాలా మంది పిల్లలను మీకు ఛత్రపతి శివాజీ గురించి తెలుసా అని అడిగితే వాళ్ళ నుండి షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. మన చరిత్ర పుస్తకాలు ఛత్రపతి శివాజీని లోకల్ హీరోగా మార్చాయి. చిన్నప్పటి నుండి మరాఠీలకు మొఘలులకు మధ్య ఎటువంటి తేడా లేదని చెప్పారు. వాళ్ళిద్దరూ తమ రాజ్యాల కోసం పోరాడారు, తమ లాభం గురించి చూసుకున్నారు. ఇద్దరు ఒకటే. మొఘలు ఎక్కువ విజయాలు సాధించారు కనుక వారి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే వాళ్ళ చరిత్ర గురించి పిల్లలందరికీ చెప్పారు. మన పుస్తకాలు ఏముండాలో చెప్పే మన చరిత్రకారుల అభిప్రాయం ఇదే. అయితే ఈ రోజు మన వీడియోలో అలాంటి భ్రమను తొలగిద్దాం. కాబట్టి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకేంది మరి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. వాస్తవం ఆధారంగా ఛత్రపతి శివాజీ కేవలం మరాఠీలకు మాత్రమే కాదు, దేశమంతటికి గొప్పవాడు. అందుకు 3 ముఖ్యమైన విషయాల గురించి చెప్పాలి. ఈ 3 కారణాలతో అతని ప్రభావం ఈస్ట్ నుంచి వెస్ట్కి, సౌత్ నుండి నార్త్కి విస్తరించింది. లిటరల్లీ అతను దేశాన్ని రక్షించాడు. మొదటిగా ఈ మ్యాప్ నుంచి విషయం మొదలు పెడదాం. ఈ మ్యాప్ అన్ని చరిత్ర పుస్తకాల్లోనూ, జియోగ్రఫీ పుస్తకాల్లోనూ మీరు చూసే ఉంటారు. ఛత్రపతి శివాజీ లేకపోతే భారత్కు ఈ పటమే ఉండేది కాదు. భారత్ని ఒకవైపు నుంచి మొఘల్స్, మరొక వైపు నుంచి నిజామ్స్, మరోవైపు నుంచి పోర్చుగీస్ దేశస్తులు, మరోవైపు నుంచి బ్రిటిష్ వాళ్ళు ఒకేసారి దాడి చేస్తే మనల్ని బ్రిటిష్ వారు 200 సంవత్సరాల నుంచి పాలిస్తున్నారు. వాళ్ళు 17వ శతాబ్దం నుండి భారత్ను ఆక్రమించుకోవాలని చూశారు. వాళ్ళని ఎవరు ఆపారో ఆలోచించండి. ఛత్రపతి శివాజీ మహారాజ్. అతనే లేకపోతే ఒకవైపు నుంచి మొఘలు, మరోవైపు నుంచి పోర్చుగీస్ వారు ఇద్దరూ కలిసి దేశాన్ని ముంచేసేవాళ్ళు. పోర్చుగీస్ వాళ్ళు నేవీ చాలా బలమైంది. మొఘల్స్ ఇన్ఫెంట్రీ పోర్చుగీస్ వారిని నీళ్ళల్లో ఓడించడం అసంభవం. మొఘలు భూమి మీద చాలా బలమైన వాళ్ళు. వీళ్ళందరి శక్తి కన్నా బలమైనది ఛత్రపతి శివాజీ ఆలోచన. తెలుగుగా పోర్చుగీస్ వాళ్ళతో వ్యాపార లావాదేవీలు నిర్వహించేవాడు. పోర్చుగీస్ వారిని మజ్జిగ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే సమయంలో శత్రువులుగా మార్చుకోవాల్సిన పని కూడా లేదు. అందుకే వారితో సంధి కుదుర్చుకున్నాడు. పోర్చుగీస్ మహారాష్ట్రీయులకు వ్యతిరేకంగా మొఘలులకు సహకరించడానికి సిద్ధపడలేదు. శివాజీ పని చేయకపోతే అన్ని వైపుల నుంచి దాడులు జరిగేవి. రెండోది, సౌత్లో కనిపించిన ఆలయాలు నార్త్లో కనిపించవు. కారణం ఐకనాలజీ, అంటే ఒక దేశ ఐడెంటిటీ అనేక ఆలయాల విధ్వంసం చేశారు. ఇదే పని గ్రీస్లో కూడా జరిగింది. గ్రీస్ ప్రాచీన చరిత్రను కూడా విధ్వంసం చేశారు. ఉత్తర భారతదేశం నుంచి జరిగే ఇలాంటి దాడులను శివాజీ ప్రతిసారి నిలవరించాడు. అలా నిలవరించడమే కాదు, ఒక బలమైన గొంతును కూడా వినిపించాడు. తమిళనాడులో తిరువన్నమలై, సముద్ర పెరుమాళ్ అనే 2 ప్రముఖ ఆలయాలు. ఈ ఆలయాలు దేశంలోని అన్ని చోట్ల ప్రసిద్ధి పొంది ఈ ఆలయాలను విధ్వంసం చేసి లూటీ చేశారు. ఈ శిథిలాల మీద మసీదుల నిర్మాణం జరిగింది. మసీదుల అస్తిత్వం మీద కూడా ఎలాంటి సమస్య లేదు. అన్ని మతాల వారికి ఛత్రపతి గౌరవం ఇచ్చేవాడు. అయితే మసీదులు కూల్చివేసి వాటి స్థానంలో శివాజీ మందిరాలు కట్టాడు. ఇందుకు సాక్ష్యాలు ఏంటని మీరు ప్రశ్నించవచ్చు. కర్ణాటక రాజకీయాల సవిస్తర చరిత్రను చదవండి, సాక్ష్యం మీ ముందు ఉంది. 3వది, ఛత్రపతి హిందూ స్వరాజ్యాన్ని స్థాపించాలని అనుకున్నాడు. హిందూ స్వరాజ్యం అని చెప్పడం కూడా చాలా మందికి భయమేస్తుంది. హిందూ మత అస్తిత్వాన్ని చెప్పుకోవడం కూడా తప్పుగానే భావిస్తున్నాం. సెక్యులరిజం పేరుతో మన ఐడెంటిటీని పోగొట్టుకుంటాం. కానీ ఛత్రపతి శివాజీ ఈ దేశం స్థానికులదని నిరూపించాడు. ఇది మీది, మాది, మనందరిదని చెప్పాడు. ఈ దేశం అందరిది, అందరికీ వెల్కమ్ చెప్తాం. ఈ స్వాగతాన్ని అలుసుగా తీసుకొని తిరిగి స్వాగతం చెప్పిన వాళ్ళకి చుక్కలు చూపించే వాళ్ళు ఈ దేశానికి శత్రువులు. ఛత్రపతి శివాజీ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. అందుకే ఇప్పటికీ ఒక మేనేజ్మెంట్ గురువుగా భావిస్తారు. శివాజీ యుద్ధం గెలిచాక మహిళల మీద లైంగిక దాడి చేయలేదు, ఇళ్లను ధ్వంసం చేయలేదు, పంటలో నాశనం చేయలేదు. ఒక అగంతకుడు, దుర్మార్గుడు చేసే ఏ పని శివాజీ ఎన్నడూ పూనుకోలేదు. అతను నిజమైన ప్రభువుల చక్రవర్తి. ఈ దేశ సంస్కృతి కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం తన జీవితాన్ని పలంగా పెట్టాడు. లార్డ్ మౌంట్ బాటన్ భారత్కి చివరి వైస్రాయిగా పనిచేశారు. అతను ఏమంటారంటే, హ్యాడ్ శివాజీ బిన్ బోర్న్ ఇన్ ఇంగ్లాండ్ వీ వుడ్ నాట్ ఓన్లీ హ్యావ్ రూల్ ఎర్త్ బట్ ద హోల్ యూనివర్స్. హిట్లర్ ఏమంటాడంటే, ఇఫ్ యూ వాంట్ స్వరాజ్య దెన్ లెర్న్ టు ఫైట్ లైక్ శివాజీ. శివాజీ శత్రువు ఔరంగజేబ్ ఏమంటాడంటే, ఏ హల్లా యూ గివ్ మీ అన్ ఎనిమీ ఫేర్లెస్ అండ్ అప్రైట్, ప్లీజ్ కీప్ యువర్ డోర్స్ టు హెవెన్ ఓపెన్ ఫర్ హిమ్ బికాస్ ద వరల్డ్ బెస్ట్ అండ్ లార్జ్ హార్టెడ్ వారియర్ ఈస్ కమింగ్ టు యూ. పరదేశం వాళ్ళు శివాజీని ఎంతగా గౌరవిస్తున్నప్పుడు ఈ దేశంలో పుట్టిన వాళ్ళం మనం ఎంత గౌరవించాలి? ఎవరైతే ఛత్రపతి శివాజీ చరిత్రను క్షుణ్ణంగా చదివారో వారికి అతని గొప్పతనం తెలుసు. వారికి అతను లోకల్ హీరో కాదు, నేషనల్ హీరో. ఈ రోజు శివాజీ మహారాజ్ గెలవటం లేదు, ఓడిపోతున్నాడు. 2016కి ముందు ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఛత్రపతి శివాజీ గురించి కేవలం ఒక్క లైన్ మాత్రమే ఉంది. చాలా నిరసనలు వచ్చాయి. ఆ తర్వాత ఒక చాప్టర్ పెట్టారు. ప్రోగ్రెస్ బాగుంది. అతని పూర్తి చరిత్ర ఒక చాప్టర్లో సరిపోతుందా?
ఇలాంటి హీరోల చరిత్ర మన పుస్తకాల నుంచి మాయమవుతుంది. ఇలాంటి వారందరూ దేశంలో మార్పును తీసుకొచ్చిన వాళ్ళు. అందుకే కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. రాష్ట్రంలో రాజు ప్రముఖంగా ఉంటే ఆ రాష్ట్ర ప్రజలకు, పిల్లలకు పుస్తకాల్లో ఆ రాజు గురించి చదువుకునే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కానీ స్టేట్ బయటికి వెళ్తే ఎవరికీ తెలియటం లేదు. పేరు విన్నట్టుగా ఉంటుంది, ఫోటోలు చూసినట్లుగా అనిపిస్తుంది. రోడ్స్కి, ఎయిర్పోర్ట్స్కి ఆ లోకల్ హీరోల పేర్లు పెడతారు. ఏం తేడా జరుగుతుంది? పేరులో ఏముంది? పేరు ఎవరికైనా ఉంటుంది, విలన్కు కూడా పేరు ఉంటుంది కదా. నలంద యూనివర్సిటీని ఖిల్జీ ధ్వంసం చేశాడు. ఆ నలంద యూనివర్సిటీ పక్కనే ఈరోజు బక్తియాపూర్ అనే స్టేషన్ ఉంది. మన చరిత్ర తెలియకపోతే ఎలా ఉంటుంది? ఎస్ఎల్ భైరప్ప ఏమంటాడంటే, స్కూల్ టెక్స్ట్ బుక్లో వాస్తవాలు ఉండాలంటాడు, ఐడియాలజీ కాదని అంటాడు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1960లో స్కూల్ టెక్స్ట్ బుక్స్ రివైజ్ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. భైరప్ప ఒక ప్రముఖమైన ప్రశ్న లేవనెత్తారు. ఔరంగజేబు, టిప్పు సుల్తాన్ గురించి పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉంది. వారి నెగిటివ్ ఇంపాక్ట్ గురించి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఈ నెగిటివ్ ఇంపాక్ట్స్ గురించి టెక్స్ట్ బుక్లో చేరిస్తే తప్పేముందని అంటాడు. అందుకే ఈ కమిటీ రద్దు అయిపోయింది. అభ్యంతరకర మెటీరియల్ అని టెక్స్ట్ బుక్లో నుంచి తీసేశారు. మన నాయకులను వైట్ వాష్ చేయడానికి మన నాయకులే ఆ బాధ్యతని నెత్తిన పెట్టుకున్నారు. ఆ పని ఎప్పటికీ నడుస్తుంది. గుర్తుంచుకోండి, దేశంలో సగం కాన్సెప్ట్స్, సగం హిస్టరీ చదవడం వల్లే వస్తుంది. మీలో చాలా మందికి ఇది చాలా పాత విషయమే అనిపించవచ్చు. పుస్తకాలు ఇప్పుడు మారిపోయి శివాజీ గురించి చాలా మందికి తెలిసే ఉంటుందని అనిపిస్తుంది, కానీ అది తప్పు. కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రంలోని ఆకోళ్లలో కొద్దిమంది విద్యార్థులు ఛత్రపతి మరియు అఫ్జల్ ఖాన్ మధ్య జరిగిన యుద్ధాన్ని స్టేజ్ మీద పర్ఫామ్ చేశారు. కొంతమంది వెంటనే ఒక కంప్లైంట్ చేశారు. ఇవి తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని గొడవ చేశారు. ఇది పెద్ద గొడవకు దారి తీసింది. ఆ గొడవ మరింత పెరగకుండా ఉండేందుకు ఆ నాటకం వేసిన స్టూడెంట్స్ స్టేజ్ మీదే క్షమాపణలు అడగాల్సి వచ్చింది. ఎందుకెలా? మన ఈ చరిత్ర చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, మనకు తెలిసిన విషయమే ఇది. సినిమాల్లో కూడా పదే పదే చూసాం. మరి ఇలాంటి కథని స్టేజ్ మీద ఎందుకు చూపించకూడదు? సమస్య ఎక్కడుందంటే, మనం విభిన్న వ్యక్తులకు విభిన్నమైన చరిత్ర పాఠాలను నేర్పిస్తుంటాం. వారి మనోభావాలకు దెబ్బ తగలకూడదని ఇప్పటి వరకు చెప్తూ వచ్చు. వాస్తవాలు దాచిపెట్టి సెక్యులర్ కాలేం. ఎందుకు విభిన్నమైన చోట విభిన్నమైన చరిత్ర పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది? ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఛత్రపతిని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక వ్యక్తి 2 సార్లు చనిపోతారు. 1, వాళ్ళు ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోతే. 2, మన జ్ఞాపకాల నుండి వెళ్ళిపోతే. స్వరాజ్య స్వప్నం చూసినప్పుడు అతను 16 ఏళ్ళ వయసులో ఉన్నాడు. ఈ రోజు మనం ఆ స్వరాజ్యంలో ఒక భాగం. ఈ స్వరాజ్యాన్ని మనం మరింత బలంగా నిర్మించాలి. ఈ దేశాన్ని కాపాడుకోవాలి. ఈ చరిత్రని పిల్లలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.